పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో క్రికెట్ క్రీడాకారులకు అవసరమైన సదుపాయాలను కల్పించి తాడేపల్లిగూడెంలో క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తామని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. స్థానిక నన్నయ్య యూనివర్సిటీ క్యాంపస్ వద్ద క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర క్రికెట్ ఓపెన్ టోర్నమెంట్ విజేతలకు బహుమతి ప్రదానోత్సవం గురువారం జరిగింది. ఆయన ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐపీఎల్, ఏపీఎల్ స్థాయిలో తాడేపల్లిగూడెంలో క్రికెట్ అభివృద్ధి చెందాలన్నారు. ఆయన చాలా క్రికెట్ ప్లేయర్ ఆయన. అదేవిధంగా మీరు ఆయన సహకారం కూడా తీసుకోండి. ఇక్కడ స్పాన్సర్స్ ఈ ఖర్చులే కావాలి కాబట్టి నేను ₹1,00,000 ఇస్తాను. అదేవిధంగా కొంతమంది దాతలు వస్తారు. మీరు చేస్తే తప్పకుండా తాడేపల్లిగూడెం సంవత్సరానికి 6 టోర్నమెంట్లు జరగాలి. అంటే ఎప్పుడైనా క్రికెట్ గ్రౌండ్ ఉండాలని ఎలివేట్ అవ్వాలి. తాడేపల్లిలో కూడా క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారని తెలియాలంటే ఎప్పుడూ జరగాలి. ఏదో ఒక రోజు నామగా చేసి దీన్ని క్రికెట్ గ్రౌండ్ మనకి ఇవ్వడం కంటే దాన్ని డెవలప్ చేయాలనే ఆలోచన ప్రభుత్వాన్ని కలగజేయాలి. మనం అన్ని ప్రైవేట్ స్పాన్సరింగ్ అవ్వవు, కానీ దీనికి కొంత మనం డబ్బు ఖర్చు పెడతాం ఈ గ్రౌండ్కి అని. ఏంటంటే ఈ మట్టి వరకు తోలించుకుంటే ఇది మెత్తన్ గ్రౌండ్ తయారైతే దాని మీద గ్రాస్ అది వేసుకుని చేసి ఏర్పాటు చేద్దాం. దానికి కూడా నేను మీటింగ్ వేస్తాను త్వరలో. అందాక నాకు ఉన్న ఈ బర్డెన్స్ పెరగడం వల్ల నేను కొంత లేట్ అయింది. ఇది ఖచ్చితంగా క్రికెట్ దీన్ని చేద్దాం. 6 లీగులకి ప్లాన్ చేయండి. ఇక్కడ కమిటీ వేయండి. ఈ తాడేపల్లిగూడెంకి ఇంక్లూడింగ్ సిఐ గారితో సహా ఒక కమిటీ వేయండి క్రికెట్ టీం నడపడానికి. ఎందుకంటే మనకి వాళ్ళు ఒక మాట చెప్తే కొంతమంది చేస్తారు. అలాగే క్రికెట్ ప్లేయర్స్ని పెట్టుకోండి. అలాగే క్రికెట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని పార్టిసిపేట్ చేయండి. తాడేపల్లిగూడెం నుంచి ఒక టీం తయారు. అవసరమైతే మనం ఇప్పుడు ఏపీఎల్ పెట్టారు, ఐపీఎల్ లాగా. అలాగే దాంట్లో మన క్రికెటర్స్కి నైపుణ్యాన్ని బట్టి నేను కూడా డిమాండ్ చేసి మా తాడేపల్లి నుంచి కూడా ఉన్నారు పార్టిసిపేట్ చేస్తారని చెప్పే అవకాశం ఇవ్వాలంటే మీరు ఇక్కడ టాలెంట్ రుజువు చేస్తే నేను ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే ఏర్పాటు కూడా చేస్తాను. ఈ కార్యక్రమాన్ని సహకరించిన చేసిన పలువురు వెంకటేశ్వరరావు గారు, దినేష్ టౌన్ సిఐ గారు, అదేవిధంగా రాజేష్కి ముఖ్యంగా ఇదంతా భుజాన్ని వేసుకుని చేస్తున్నారు. లేకపోతే అది పట్టుకోమందామా, ఇంకా పట్టుకోమందామా కరీం గారు అందువల్ల ఎవరైతే 6 టీములకి ఫస్ట్ గొర్రెల శ్రీధర్ని ప్రతి సంవత్సరం చేస్తున్నారు. పోటీ మేము చేస్తాం. ఇంకో 4 ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. సిఐ గారు మీరు కూడా కూర్చొని ఒక టీమ్టీ వేసి ఒక కమిటీ వేయండి. ఆ కమిటీలో మనం తాడేపల్లిలో క్రికెట్ జరుగుతూ ఉండాలి. దానికి మెల్లిగా డెవలప్ చేస్తుంది. కాబట్టి అందరూ కూడా మీరు సహకరించాలని చెప్పి పట్టణంలో ఉన్న వ్యాపార సంస్థలన్నీ కూడా నేను అడుగుతా ఉన్నా. మన పిల్లలకి నెక్స్ట్ భవిష్యత్తుకి మనం ఏమి ఇచ్చామంటే ఈ సైట్ కూడా ఎవరో వాళ్ళకి ఇచ్చేస్తారు. ఈ సైట్ని నేను ఆపా. దీన్ని 9 ఎకరాలు మనకి ప్లే గ్రౌండ్ కింద ఉండాలని ఆపా. ఇలాంటి ఏ గవర్నమెంట్ ఆఫీస్కి అడిగితే మనం కాదనలేదు. ఇక్కడ వనం పెంచాం, వాకింగ్ ట్రాక్ ఉంది. ఇది ఒక స్పోర్ట్స్ గ్రౌండ్ కింద చేయాలని ఆలోచన ఉంది. అది డబ్బులు వెసులుబాటు లేని మాత్రం టైం పడుతుంది, కానీ ఖచ్చితంగా దీన్ని స్పోర్ట్స్ గ్రౌండ్ చేస్తాం. అందరూ సహకరించండి. 6 టీంలు ఆడవలసిందే ఇక్కడ. ఆ విధంగా మీరంతా ప్లాన్ చేయండి. దానికి ఆర్థికంగా కానీ వనరులు ఏమన్నా కావాలంటే మనం కూర్చొని మాట్లాడాలి.